శేఖర్ పాటలు గురించి మాట్లాడితే నా ఐమ్ గోయింగ్ టు జంప్ సీరియస్ టాపిక్, నాకు కొంచెం గుండె బరువు ఎక్కిపోయింది. బట్ వాట్ అ బ్రిలియంట్ మూవీ. బిఫోర్ ఐ మూవ్ ఆన్, అంటే ఇలాంటి ఒక కథాంశం తీసుకోవడం తెలుగులో, హిందీలో అది నడిచిపోతుంది, బట్ తెలుగులో తీసుకుని బోల్డ్గా చూపించిన ఎవరు నోబడీ హ్యాస్ డేర్డ్ డూ ఇట్ సో ఫార్. ఇట్స్ ప్రాబ్లీ బిగినింగ్ ఆఫ్ ట్రెండ్ అవ్వాలనుకుంటున్నాను. అంటే బేసిక్గా పీపుల్ షుడ్ స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దట్. అంటే తమిళలో చూస్తాం, మలయాళంలో చూస్తాం. ఐ సమ్వేర్ ఫెల్ట్ దట్ ఓటీటీలో చాలామంది తెలుగు మన వాళ్ళు కూడా ఓటీటీలో చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ చూసి అలవాటు పడ్డారు అనిపించింది నాకు ఎందుకు. సో ఎంత కరెక్ట్గా పట్టుకున్నారు పల్స్, బికాస్ మలయాళం సినిమాలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు అది. సో బాగా చూస్తున్నారు ఆడండి. సో ఐ థాట్ సమ్వేర్ దిస్ కుడ్ బి వెల్కమ్ చేంజ్, అంటే బిగినింగ్ ఆఫ్ సమ్ చేంజ్, అండ్ ఐ హోప్ ఇట్ హ్యాపన్. అండ్ నాకు చాలా కాల్స్ తమిళనాడు, మలయాళం నుంచి వచ్చిన, వాళ్ళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన. మలయాళం మనోరమ ఇంటర్వ్యూడ్ మీ, బికాస్ ఐ థాట్ సో లైక్ జనరలీ దేర్ ప్రెస్ ఇస్ ఇంటర్వ్యూయింగ్ లైక్ దిస్ ఇస్ సమ్ వాచ్ అవుట్ ఫర్ దిస్ ఫిలిం అని. సమ్ ఆఫ్ దిస్ గాట్ నేషనల్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ ఈ సినిమాకి. ఎందుకంటే ఈ పాండమిక్లో దిస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ బ్రాట్ ఆడియన్స్ అని కలెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్ నంబర్స్ అనమాట. హిందీ ఫిల్మ్ కూడా చేయలేదంట. దారుణమైన పెద్ద సినిమా, దారుణమైన పెద్ద సినిమా అంటే రియల్లీ బిగ్ సినిమాస్ డిడ్ నాట్ డు వెల్. సో దిస్ డిడ్. సో ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చి వాట్ ఇస్ దిస్ సినిమా అని వచ్చింది. ఓ లక్కీలీ దిస్ సినిమా ఇస్ యూనివర్సల్ టాపిక్, సో ఇట్ జస్ట్ యాడెడ్ అండ్ దే ఆర్ థింకింగ్ నన్ను కొంచెం ఒక. కానీ శేఖర్ ఫీల్ గుడ్ ఈగో రావట్లేదా మీకు? ఫీల్ గుడ్ ఈగో అంటే నేను చాలా గ్రేట్ అని అట్లే అసలు రావట్లేదు. నేను చాలా రిలీవ్డ్గా ఉన్నాను చాలా. అంటే ఇది ఇట్లాంటి సబ్జెక్ట్స్ సామాన్యం కాదు. మన తెలుగులో ఇట్లాంటి సబ్జెక్ట్స్ చేస్తూ ఒప్పించడం అనేది అసలు కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ డిఫికల్ట్ ఇట్. రైటింగ్ టైంలో అంత ట్రామా ఉంది యాక్చువల్గా. హౌ టు బ్యాలెన్స్ అది అసలు క్లైమాక్స్లో ఇది కాస్ట్ అండ్ అబ్యూస్ రెండు కలిపి విచ్ వన్ ఇస్ మోర్, విచ్ వన్ ఇస్ లెస్ అని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక అరైవ్ అయ్యాము. వెరీ డిఫికల్ట్. అవును, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్. అండ్ ఆల్సో కన్విన్స్ చేయాలి, లాజికల్గా ఉండాలి, ఎమోషనల్గా ఉండాలి. అండ్ ఆల్సో మీ సినిమాలన్నీ బ్రైట్గా ఉంటాయి, పాటలు బాగుంటాయి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వార్మ్త్ ఇన్ ఇట్. కరెక్ట్. సో ఒక హ్యాపీ సినిమా చూసి సడన్గా ఉండకూడదు. అంటే ముందు నుంచే ఒక ఈ జానర్ సెట్ చేయాలి మేము. అందుకే ట్రైలర్లో కూడా జానర్ సెట్ చేసాం. అంటే ఇప్పుడు శేఖర్ సినిమా అంటే మంచి కాఫీలు పట్టుకొస్తారు, కొంచెం సీరియస్ అయిందంటే తెలుస్తారు. అంటే సో అవన్నీ యూఆర్ ఫైటింగ్ అగైన్స్ ఆల్ దిస్ అనమాట. అందుకే ట్రైలర్లోనే వాళ్ళు పరిగెత్తుంటారు, ప్రేమిస్తే చంపేస్తారు, అవన్నీ లైన్స్ ఇచ్చాను కావాల్సింది. జనరల్లీ అన్ని ఇవ్వను యాక్చువల్లీ. ఐ టోల్డ్ ద స్టోరీ ఇన్ ట్రైలర్స్ యాక్చువల్లీ. అవును, కరెక్టే. కాఫీ లాంటి సినిమానే ఎక్స్పెక్ట్ చేస్తారు, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, హ్యాపీ డేస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడక్కడ ఆఫ్ కోర్స్ ఫిదా ఆల్సో వాజ్ ఒక పెద్ద కాఫీ. బట్ మ్యూజిక్ మీకు ఎంత పల్స్ ఎట్లా వచ్చింది సంగీతం పట్ల? సంగీతం పట్ల నాకు ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటే నాట్ మీలాగా పాటలు క్లాసికల్ మ్యూజిక్ అట్లా లెర్న్డ్ కాదు. బట్ ఐఎమ్ వెరీ ఆర్డెంట్ లిసనర్. స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్స్. తెలుగు పాటలు నాకు పాడతాను. ఇప్పుడు ఘంటసాల చిత్తూరు నాగయ్య గారి పాటల నుంచి నాకు అంటే అన్నీ నాకు అంటే ఐ కీప్ లిస్నింగ్. సో అన్నీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఏం రాజా గారు, ఏ సినిమా ఎవరైనా అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు, అండ్ దెన్ అదర్ దెన్ దట్ నాటకాలు, దెన్ అగైన్ పద్యాలు, అగైన్ దెన్ గజల్స్, హిందీ మ్యూజిక్, ఇంగ్లీష్ మ్యూజిక్, కంట్రీ మ్యూజిక్, ఇవన్నీ వింటూనే ఉంటాను విషయాన్ని. సో ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ చిన్నప్పటి నుంచి అది లిస్నింగ్ ఇది ఇయర్ ఉంది. సో అందుకే నాకు మీరు ప్రస్తుతం 12 అడుగుల 40 అంగుళాలు కనిపిస్తున్నారు మాకు. 6 అడుగులు కాకుండా, బికాజ్ మా అందరికి సంగీతం, మీరు అంత సంగీతం మీకు వచ్చి తెలుసు అది విన్నాను అంతే. ఇన్ని ఫ్యాన్ అంటే లైక్స్. సంగీత దర్శకులను ఎలా ఎంచుకున్నారు మీరు? అంటే మొదటి నుంచి చూస్తే అసలు హిట్ ఆర్ మిస్ కాదు, హిట్టే. అంటే మీరు పట్టారు ఆ నాడి. అది కూడా కొత్త జానర్. కెఎం రాధాకృష్ణ గారు వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ న్యూ జానర్ ఆఫ్ క్లాసికల్. అండ్ అసలు తెలుగులో అప్పుడు అది పోయింది అనుకున్నప్పుడు వచ్చింది మళ్ళీ అది. ఆ మంచి రాగాలు శుద్ధసారంగా అవన్నీ పెట్టి రుబ్బేసి అక్కడి నుంచి మొదలుకొని దెన్ మిక్కీ జే మేయర్, ఆఫ్ కోర్స్, హీ హ్యాస్ గివెన్ యూ అమేజింగ్ మోడర్న్ క్లాసికల్ అలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి బ్యూటిఫుల్ గా శక్తికాంత్ ఫిదా చేశాడు. ఇది బాగా చేశాడు. సో ఇది నేను రెహమాన్ శిష్యుడు అనమాట. సో బేసిక్గా ఐ హర్డ్ హిస్ ట్యూన్స్, సమ్ సౌండింగ్. నాకు ఫిదా అప్పటి నుంచి కొన్ని పంపిస్తూ ఉన్నాడు, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని. సో అది విని సౌండ్స్ బాగున్నాయి, కొత్తగా ఉన్నాయని. ఈ మధ్య ఏమవుతుందంటే బేసిక్గా యూ హ్యావ్ టు వాట్ యు కాల్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ హర్డ్, దర్ రైటింగ్ ఆఫ్ యూ ఆడియన్స్కి బోర్ కొట్టేస్తుంది, చాలా తొందరగా చేంజ్ అయిపోతున్నారు బేసిక్. నౌ యూ కాంట్ ఎక్స్పెక్ట్ మహాదేవన్ కైండ్ ఆఫ్ ఒక 20 years ఆర్ ఇట్లా ఎస్పీబీ కైండ్ ఆఫ్ సింగర్స్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ కెరియర్ గ్రాఫ్ ఇప్పుడు ఉండడం చాలా అంటే కష్టం అనమాట. అంటే ఫ్లీటింగ్ టేస్ట్, చేంజింగ్ వాయిసెస్,
అండ్ ఈ స్వరము అపస్వరం అట్లాంటిది ఏం లేదు యాక్చువల్లీ. ఓవర్ ఇస్ లైక్ న్యూ, వాయిస్ షుడ్ బి న్యూ, సంథింగ్ యూ టేక్ యువర్ బ్రెత్ అవే ఆర్ సంథింగ్ యూ షాక్ దెమ్ అండ్ దట్ ఈస్ గుడ్ అనమాట. సో ఇలాంటి జనరేషన్ అండ్ ఇలాంటి ట్రెండ్ ఇది బేసిక్గా. సో సౌండింగ్ కొత్తది, నాకు తెలియని కొత్త సౌండ్లు అట్లా చేస్తాడని అతను చాలా కొత్త. రెహమాన్ యూజెస్ హిమ్ ఫర్ న్యూ సౌండింగ్ సమ్ అకూస్టిక్స్ అనమాట. అవును, అతను ఇచ్చేసి ఒక యాడ్ చేసి నువ్వు కొత్త సౌండ్ ఏదో తెచ్చుకుని అంటే కుర్ర ఏదో చేస్తూ ఉంటాడు, దాంతో మ్యూజిక్ చేయమని చెప్తాడంట. సో అలా సరే ఐ థాట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఏదైనా కొత్త సౌండ్స్ ఇస్తాడేమని. బట్ ఐ హ్యాడ్ టు బ్రింగ్ హిమ్ నో, నా కొత్తది మన వాళ్ళకి ఎక్కదు బేసిక్గా. సో ఆ కొత్తలో అతను ఉంచుకొని రిటైన్ చేసి నేను ఐ వాజ్ గివింగ్ మై ఇన్పుట్స్ లైక్ అరే ఇది మెలడీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అట్లా. అవునా, అది కూడా చెప్పేవారు మీరు? అంటే అంత కాదు బేస్, అంటే నాకు వినగానే మెలడీ అంటే ఇట్స్ మెలోడియస్, ఒక చిన్న ఇనేటట్టు ఉండాలి అట్లా. ట్యూన్స్ చేసేటప్పుడు చెప్తా ఉంటాను కొంచెం ఇది కాదు అది కాదు అని సెలెక్షన్. సో ఐ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ దమ్. ఎవ్రీ మార్నింగ్ ఎప్పుడు అర్ధరాత్రి ఏదో మాట్లాడుతూ ఉంటాను. మై కాలేజ్ చాయిస్ ఆఫ్ సింగర్స్ ఆల్సో? నో చాయిస్ ఆఫ్ సింగర్స్ కానీ చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, చాయిస్ ఆఫ్ అట్లాంటివి చెప్పాను నేను బేసిక్గా. ఫస్ట్ ఓకేయింగ్ ట్యూన్ లైక్ ఇప్పుడు రాజకీయ తననా అని పాడేవాళ్ళు. సో అతను వర్బల్గా చేస్తాడు, వీళ్ళేమో అలా చేయరు. అతనేమో పాడి మా ఇంట్లో అక్కడ కూర్చొని అలా 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 అంటాడు. అతని స్టైల్ అది. ఇది కాదా శేఖర్ గారు ఇంకోటి అని చెప్పి ఇంకోటి పాడేస్తాడు అనమాట. ఇంకోటి అంటే ఓకే అది పట్టుకో అంటారు అనమాట. వీళ్ళు ప్లే చేసి వస్తారు బేసిక్గా. దే ఆర్ నాట్ సింగర్స్, దే ప్లే ఇట్ ఆన్ కీబోర్డ్ అండ్ దెన్ దే గెట్. సో ఐ సే ఐ లైక్ ఐ డోంట్ లైక్, వై డోంట్ ఐ లైక్ ఇది, ఈ టైంలో అట్లా ఉండాలి అట్లా. ఇందులో చాలా డిఫికల్ట్గా తన ఫస్ట్ చాలా ప్రైడ్ తోటి చాలా తన సిగ్నేచర్ అనేది కొంచెం డిఫికల్ట్ ట్యూన్ అనేది వానపాట, అది తరరంపం ఉంటుంది. అది ఆడియో పరంగా ఈ అన్నిటి మీద అది కొంచెం వెనక్కి స్టార్ట్ అయింది అది. కానీ ఇప్పుడు సినిమాలు చూసిన తర్వాత అది దేర్ లైకింగ్ ఇట్ అలాట్ మోర్ పికప్ అవుతుంది బాగా. ఫస్ట్ ఆఫ్ కోర్స్ సారంగ దర్యా ఒకటే వాజ్ యాక్చువల్లీ ఒరిజినల్లీ అది ఇంకా అసలు ఫోక్ కాబట్టి తెలంగాణ ఫోక్ నేపథ్యం. అసలు అది పోలిక పెట్టడానికి కూడా లేదు, ఎందుకంటే అది ఎక్కడో ఉంది పాట. అసలు ఆ వ్యూవర్షిప్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అన్బిలీవబుల్. Unbelievable. అప్పుడే you probably got a feel of what is going to happen. I knew Saranga Dare would go somewhere. I knew that. అందుకే తీసుకున్నాను బేసిక్గా. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఐ రియల్లీ లైక్. ఇది ఇవన్నీ స్లోగా వెళ్తున్నాయి. దెన్ అదే ఏవో కలలేదు బ్రెయిన్ సాంగ్. దెన్ ఏ పిల్ల అని ఒక పాట, అది కూడా బాగుంటుంది చాలా. అండ్ ఇంకోటి అది ఎంత చిత్రం బాగా పెయిన్ఫుల్, ఒక పాత క్లాసిక్ లవ్ స్టోరీల్లో ఉండాల్సిన మ్యూజిక్. ఈ స్టోరీకి నేను మ్యూజిక్ మీద చాలా అంటే ఐ థాట్ మ్యూజిక్ హ్యాస్ టు క్లిక్, అంటే ఇట్ హ్యాస్ టు లెండ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద. ఇది రెండు ఇష్యూస్ చెప్తున్నాము, సీరియస్నెస్ ఉంటుంది, ఏదో ఉంటుంది, ఆ ఎలివేట్ అవ్వాలి. ఏదో పెద్ద క్లాసిక్ మరో అదేంటి మన ఇది ఈ ప్రేమ్ నగర్ ఇట్లా క్లాసిక్స్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఉండాలంటే మన ఇప్పుడున్న దీంట్లో వీ హ్యావ్ టు క్రాక్ ఇట్. అలా మీ సినిమాలోంచి ఏ పాట బాగా ఇప్పటివరకు గుర్తుండిపోయింది అంటారు? అంటే వాట్ డూ యూ ఫీల్ ఇస్ ద మోస్ట్ స్ట్రైకింగ్ నెంబర్? ఫస్ట్ నుంచి మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత అప్పటి నుంచి మూడ్ బట్టి ఉంటుంది యాక్చువల్. అంటే పీపుల్ అంటే నేను ఐ గో బై పీపుల్ అని నాకు ఉండదు బేసిక్గా. నాకు నువ్వేనా ఆనందం, నువ్వేనా మధ్యలో లిరిక్స్ చేరువైన దూరమైన ఆనందమైన మేఘమల్లె సాగి వచ్చి దాహం ఏదో పెంచుతావు, అందులో వేటూరు గారి లిరిక్స్ కూడా బాగా యాడ్ అయినాయి అక్కడ. అదొకటి ఎప్పుడో హాంట్ చేస్తా అనుకుంటాను. ఈ పాటలు అన్నీ కూడా అంటే నాకు అట్లా అదేముండదు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే రేడియోలో ఇప్పటికి వింటున్నప్పుడు కూడా ఇట్ ఫీల్స్ లైక్ వెరీ ఫ్రెష్. అండ్ ఆల్ ద కామన్ థ్రెడ్ ఏంటంటే అక్కడ శేఖర్ కమల మ్యూజిక్ ఐ రియలీ ఐ పట్టుకుంటా మ్యూజిక్ అని.